హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ అరటికాయ వేపుడు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగుండా 3 అరటికాయలు తొక్క తీసి ఉంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయండి, మిక్సీ పట్టుకుంటే ఇవన్నీ లాస్ట్లో అయితే పెడతాను. కళాయిలో వాటర్ తీసుకొని అరటికాయలు కట్ చేసుకుంటారు కదా, ఇవన్నీ ఉడకబెట్టుకోండి కాసేపు. అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టండి. ఇలాగా మరుగుతున్న టైంలో స్పూన్ కానీ గడ్డి కానీ పెట్టి కలుపుకోండి. ఇందాక పేస్ట్ చేసుకోమన్నా కదా, ఇవ్వండి. పేస్ట్ అయితే అయిన తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఏదైతే పేస్ట్ అయితే వేయండి కళాయిలో. కొంచెం వేడెక్కాక కలుపుకోండి అటు ఇటు. కలుపుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇందాక ఉడకబెట్టుకుంటారు కదా అరటికాయల ముక్కలు అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని ఇవైతే కలుపుకోండి కొంచెం సేపు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ అరటికాయ వేపుడు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగుండా 3 అరటికాయలు తొక్క తీసి ఉంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయండి, మిక్సీ పట్టుకుంటే ఇవన్నీ లాస్ట్లో అయితే పెడతాను. కళాయిలో వాటర్ తీసుకొని అరటికాయలు కట్ చేసుకుంటారు కదా, ఇవన్నీ ఉడకబెట్టుకోండి కాసేపు. అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టండి. ఇలాగా మరుగుతున్న టైంలో స్పూన్ కానీ గడ్డి కానీ పెట్టి కలుపుకోండి. ఇందాక పేస్ట్ చేసుకోమన్నా కదా, ఇవ్వండి. పేస్ట్ అయితే అయిన తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఏదైతే పేస్ట్ అయితే వేయండి కళాయిలో. కొంచెం వేడెక్కాక కలుపుకోండి అటు ఇటు. కలుపుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇందాక ఉడకబెట్టుకుంటారు కదా అరటికాయల ముక్కలు అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని ఇవైతే కలుపుకోండి కొంచెం సేపు.